ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తారీఖు లగాయతు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి యందు కుజుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు రవి, వక్రించినటువంటి బుధుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచరిస్తూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రహాలలో కేవలం శనేశ్వరుడి యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే ప్రత్యేకించి వారాంతంలో చంద్రుని యొక్క అనుకూలతతో కలుపుకుంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక గురుడు వక్రించిన ప్రభావము, వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిగా చూడవచ్చును. అయితే ఈ గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల జీవితంలో మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడము, అలాగే కొంత ప్రశాంతత లేకపోవడము, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధానంలో ముందుకు సాగకపోవడము, అలాగే చిన్నపాటి మాట పట్టింపులు, మనస్పర్ధలు, కొంత చికాకుతోటి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. అంతేకాక ఇక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలను చూస్తే దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ. ప్రత్యేకించి ఏ పని కోసమైతే మీరు కష్టపడుతూ మీ సమయాన్ని, మీ శక్తిని, మీ ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారో ఆ పని వాయిదా పడుతూ ఉండడము, లేకపోతే మళ్ళీ ఆ పని చేయవలసి రావడం లాంటి పరిస్థితులు ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత ధనం అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్లనే స్థానచలనాదులు కలగడానికి అవకాశం ఉంటుంది. అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత స్థానచలనం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకంగా అర్ధాష్టమ కుజుని యొక్క స్థితిగతుల వల్ల కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, లేదా కుటుంబ సభ్యులు మీరు కలిసి ఏదైనా ఒక తీర్థయాత్ర లేదా ఒక విహారయాత్ర వేసుకుంటే ఆ పనులు అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడం, ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ లాంటిది ఏమైనా వేసుకుంటే అవన్నీ వాయిదా పడుతూ ఉండడం, ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుంటే అది కొంత వాయిదా పడుతూ ఉండడం, లేదా ఆ ఫంక్షన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇత్యాది విషయాలతోటి కొంత చికాకు వాతావరణం ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుండి శనేశ్వరుడు కొంత కాపాడుతారు. అలాగే వారాంతంలో చంద్రుని యొక్క బలం కూడా ఉంటుంది కాబట్టి వారాంతంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుడు వక్రించినటువంటి తాలూకు ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అష్టమ శుక్రుని యొక్క అనుకూలత ఈ వారం లేదు. శుక్రుని యొక్క బలం కొంత తగ్గినటువంటి కారణం చేత కొంత జీవన విధానంలో ఏదైతే శరీరం సుఖపడేటువంటి పనులు ఉన్నాయో, అంటే లగ్జరీ విషయాల్లో కానివ్వండి, ఏదైనా హైఫై లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఆ లగ్జరీ అంతా కూడా కొంత తగ్గుతుంది. అంటే ఇప్పటివరకు ఎక్కడికైనా వెళ్ళాలి, బ్రహ్మాండంగా ప్రయాణం చేసినటువంటి వారు ఆ ప్రయాణ విధానాల్లో మార్పులు వస్తాయి. అంటే ఇప్పటివరకు ఏ కార్లలోనూ ప్రయాణం చేస్తే ఈ వారం ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే అది కొంత ఇబ్బందికరంగా, ఏదైనా తక్కువ స్థాయి వాహనాలను కానీ లేదా తక్కువ స్థాయి ప్రయాణాలను కానీ
చేయవలసి వస్తుంది. దీనివల్ల శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి సూచనలు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక లాభస్థానంలో ఉండేటువంటి రాహు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి వచ్చినా కూడా, అంటే ప్రత్యేకించి గురుడు వక్రించినటువంటి స్థితిగతుల్లో కానీ, సప్తమంలో రవి బుధులు ఉన్నటువంటి స్థితిలో కానీ, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినా, అనగా అకారణంగా ఉద్యోగం వదిలిపెట్టవలసి వచ్చినా, లేదా ఉద్యోగంలో మార్పు చేయవలసి వచ్చినప్పుడు కొంతకాలం ఏదైనా ఇన్కమ్ తగ్గినా కూడా రాహు మీకు ఎటువంటి లోటు రాకుండా ఆయన చూసుకోగలుగుతారు. అనగా సకాలంలో మీ చేతికి ఏదో ఒక రకంగా ధనాన్ని రాహు ఆయన కొంత మీకు ఇప్పించగలుగుతారు. అందువల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా వృషభ రాశి వారికి కనబడ్డంలా, ప్రత్యేకించి ఈ వారంలో కొంత శరీరం అలసిపోయేటువంటి విషయాలు, ప్రయాణాలు, పరిస్థితులు మాత్రమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా కొంతమేరకు ఈ రాశి వారికి సహకరిస్తాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు, కానీ కుటుంబ సభ్యులకి కానీ, జీవిత భాగస్వామికి కానీ, సంతానానికి కానీ ఉండేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక వృత్తి వ్యాపారాల్లో ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సాహసోపేతంగా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎవరు చేయనటువంటి పనులు, ఎవరు చేయడానికి సాహసించినటువంటి పనులు, వాటిని కొంత భుజాలకు ఎత్తుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గతంలో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఇలా చేయకూడదు అనేటువంటి వాళ్ళ సలహా కూడా మీరు పాటించకుండా ఏదైతే అది అవుతుంది, మన పని మనం చేద్దామనేటువంటి ఉద్దేశంతో కొంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ అవి కొంత వ్యయ ప్రయాసలకి మిమ్మల్ని గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రుడు కానీ, అలాగే గురుబలం ఉండడం, వక్రించినటువంటి గురువు అనుకూలంగా ఉండడం, రవి అనుకూలంగా ఉండడం, బుధుడు అనుకూలంగా ఉండడం, శుక్రుని యొక్క అనుకూలమైనటువంటి స్థితి, అలాగే రాహు యొక్క అనుకూల్యత, మొత్తంగా 6 గ్రహాలు దాదాపుగా అనుకూలిస్తూ ఉన్నప్పుడు గోచారం 100% కూడా మిథున రాశికి బలంగా ఉన్నట్టే లెక్క. ఇప్పటికీ మిథున రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగవ్వకపోతే, అంటే గత 2 వారాలుగా మెరుగవుతున్నటువంటి పరిస్థితులు కనుక లేకపోతే జాతకంలోనే ఏదో ఫాల్ట్ ఉంటుంది. జాతకంలో దశాంతర దశల్లో ఏదో ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. సాధ్యమైనంత వరకు చాలామంది మిథున రాశి వారిలో ఈ అనుకూలతలు పెరిగే కొద్దీ చాలా మంచి మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, ఆనందకరమైనటువంటి వాతావరణం, అలాగే అభివృద్ధితో కూడి ఉన్నటువంటి వాతావరణంలో మిథున రాశి వారు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వారం ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా అటు నూతనమైనటువంటి వాహనాలు కానీ, వస్తువులు కానీ, లేదా వస్త్రములు కానీ, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలతోటి కొంత ఆనందపూరితంగా నడుస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాక తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, లేదు మీరు ఉన్నటువంటి దేశం నుండి స్వదేశాలకు రావడం, బంధుమిత్రులను కలుసుకోవడం, ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉండడం, తీర్థయాత్రలు చేయడం, భగవత్ పాదసేవ చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ మిథున రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే రుణబాధలు తగ్గడానికి, శత్రుబాధలు తగ్గడానికి, రోగబాధలు తగ్గడానికి ఏవైతే మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రణాళికల వల్ల చక్కగా మీరు అనుకున్నటువంటి మార్పులు మీ జీవితంలోకి వస్తాయి. అంతేగాక మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి శక్తులన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి, తద్వారా మీకు ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ తగ్గి ప్రశాంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి గ్రహగతులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనుకున్న పనుల్లో విజయము, ఆర్థిక లాభము, ఉద్యోగ లాభము, వ్యాపార లాభము, సంతాన లాభము, కుటుంబాభివృద్ధితోటి చక్కగా ముందుకు సాగడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే భృగు షట్కము అనేటువంటి ఒక దోషం తొలగిపోయినది. అంటే
ప్రధానంగా ఈ రాశి వారికి ఎక్కువ దోషాలు పట్టి ఉన్నాయి. భృగు షట్కము కానీ, అష్టమ శనేశ్వరుడు కానీ, జన్మకుజుడు కానీ, భాగ్యరాహువు కానీ, ఇలా కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో గత వారమేమో అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది, ఇప్పుడు భృగు షట్కము అనేటువంటి దోషం పోయింది. కాబట్టి ఒక్కొక్క దోషం కూడా తగ్గుతూ వస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు. పంచమంలో ఉండేటువంటి బుధుడు అలాగే చంద్రుడు, ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నారు. అది 2 వారాలుగా ఉన్నటువంటి స్థితే అయినప్పటికీ ప్రతికూలతలు తగ్గుతూ వస్తూ ఉన్నప్పుడు కొంత ఉపశమనం అనేటువంటిది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు పూర్ణంగా బలంగా ఉండడం వల్ల స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అని శాస్త్రంలో పేర్కొన్నటువంటి విధంగా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అలాగే సొంత బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా ఎవరైతే మన ఆత్మీయులు ఉన్నారో వారిని చక్కగా కలుసుకోగలుగుతారు. మీకుండేటువంటి పరిస్థితులన్నీ కూడా వారితో చర్చించగలుగుతారు. కొన్ని వాటికి తరుణోపాయాలు తెలుసుకోగలుగుతారు. కొన్ని వాటికి కాంప్రమైజ్ అవుతారు. అందరికీ ఇలాగే ఉందిరా పరిస్థితి, నీకేం వచ్చిన భయం లేదనేటువంటి ఒక భరోసాని వారి దగ్గర నుండి పొందగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడం, బంధుమిత్రులతోటి కాలాన్ని గడపడం, తీర్థయాత్రలకి వెళ్ళడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఎక్కడైతే ఈ కర్కాటక రాశి వారి యొక్క మనసు స్వాంతాన్ని పొందుతుందో ఆయా ప్రాంతాలను సందర్శించడం కూడా ఈ వారంలో ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అయితే ఇంకా గ్రహాలు ప్రతికూలించేటువంటివి ఉన్నాయి. ప్రత్యేకించి జన్మకుజుడు కానీ, అష్టమ శని కానీ, ఈ గ్రహస్థితి అంతా కూడా ఏం చేస్తుంది అంటే ఆరోగ్యంపై కొంత ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది. లేనిపోని విషయాల పట్ల శ్రద్ధని తీసుకొస్తుంది. అంటే మీకు కలిసి వచ్చేటువంటి విషయాలపై కాకుండా అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయాన్ని, శ్రద్ధని చూపెడుతూ ఉంటారు. ఉదాహరణకి అక్కడెక్కడో వాళ్ళెవరికో ఏదో అయితే ఇక్కడ మీరేదో వాళ్ళ గురించి క్యూరియాసిటీగా ఇంట్లో ఉన్న పనులన్నీ మానేసి చూస్తూ ఉండడం, అలాగే ఇంటర్నెట్లో ఎక్కువగా సమయాన్ని గడపడం, ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల వృధా కాలక్షేపం అవుతూ ఉంటుంది. సమయం విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే భాగ్యరాహు ఎప్పుడూ కూడా పుణ్య కార్యక్రమాలను చేయనివ్వరు. కాబట్టి సమయం విలువ తెలుసుకొని భగవన్నామాన్ని స్మరిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఏ పనులైతే అవసరమో మితంగా తినడం, మితంగా పడుకోవడం, మితంగా సంభాషించడం, మితమైనటువంటి ఈ వ్యాయామం చేయడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కానీ, వచ్చే వారంలో కానీ, గత వారాల్లో కానీ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఇది అంత మంచి సమయం కాదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు మరికొంత కాలాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళాలి. కాలానుగుణంగా మారుతూ ఉండాలి తప్పితే కాలానికి ఎదురెదకూడదు. జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. ప్రత్యేకించి ఈ సమయంలో పరమేశ్వర ఆరాధన చాలా ముఖ్యము. ప్రతిరోజు రావణకృత శివతాండవ స్తోత్రాన్ని కానీ, కాలభైరవాష్టకాన్ని కానీ పఠిస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుని యొక్క అనుకూలత ఈ రాశి వారికి కొంత తగ్గి భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ఏర్పడింది. అయితే ఈ స్థితిగతుల వల్ల ఏమవుతుంది అంటే కొంత వచ్చేటువంటి ధనం కన్నా వెళ్ళిపోయేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ధనం అనేటువంటిది కొంత శుభ కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినప్పటికీ కూడా గత వారాలతో పోల్చుకుంటే కొంత ఖర్చు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పంచమ స్థానంలోంచి ఎప్పుడైతే శుక్రుడు తప్పుకున్నారో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, ఉద్యోగ మార్పు చేయాలి, వ్యాపార అభివృద్ధి చేయాలి, లేదా చదువు ఈ రకంగా ముందుకెళ్ళాలి, లేదా ఎవరితోనైనా మాట్లాడాలి, కలవాలి, ఒక డెసిజన్ జీవితంలో ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నా దానికి గురువుల్ని సంప్రదించడం కానీ, తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఆలోచనను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీకు నిర్ణయాత్మక శక్తి తక్కువగా ఉన్నది. అలాగే తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత చాలా బాగా పెరుగుతుంది. అయినప్పటికీ ఈ సింహరాశి వారు ప్రయాణాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రతి ప్రయాణము కూడా వాయిదా పడుతూ ఉండడం కానీ, లేదా క్యాన్సిల్ అవుతూ ఉండడం కానీ జరుగుతుంది. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళాలి, టికెట్లు బుక్ చేసుకోకూడదు. ఏదైనా అప్పటికప్పుడు అంతగా అవసరమైతే ప్రయాణానికి వెళ్ళాలి. కానీ ఈ ముందుగా టికెట్లు తీసుకునేటువంటి వారికి ఆ డబ్బు పోతుంది తప్పితే ప్రయాణాలు మాత్రం సాధ్యం కావు. ఈ విషయాన్ని ప్రధానంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి.
గతంతో పోల్చుకుంటే ఆదాయ మార్గాలు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మీకుండేటువంటి ఖర్చులకు అది సరిపోతుంది. అయినా అదనంగా కొంత ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మీకుండేటువంటి పరిమితమైనటువంటి వ్యయంతో ముందుకు వెళుతూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవి కూడా కొంత తక్కువగానే రావడానికి ఆస్కారం ఉన్నది. అయినప్పటికీ అటు వ్యయకుజుడు కానీ అష్టమరాహువు కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ప్రోత్సహిస్తారు. అందువల్ల తిండి తినేటప్పుడు అంటే ఏదైనా లోపలికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారం మంచిదా కాదా, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ 2 గ్రహాల వల్ల జరుగుతుంది కాబట్టి కొంత మితమైనటువంటి పరిమితి అంటే కొంత ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. ఒకవేళ వచ్చినా కూడా వాటి నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వాటి పరంగా ఇబ్బందులు ఏమీ లేవు. ప్రత్యేకించి చదువుకునేటువంటి వారికి కూడా ఈ వారం చాలా బాగుంది. కాబట్టి సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ షష్ఠ స్థానం ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాలతో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా యోగ్యమైన ఫలితాలను ఇస్తున్నారు. అంటే ఇక్కడ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మ్యాక్సిమం 90% గోచారంలో కన్యారాశి వారికి బలం ఉన్నది. కాబట్టి 90% బలం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి యోగం నడుస్తోందని లెక్క. జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే ఈ గోచార బలం సరిపోదు. కాబట్టి జాతకంలో దశలు బాగున్న వాళ్ళకి ఇది ఇంకా మంచి బ్రైట్గా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రకంగా మంచిదండి? లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. అంటే శత్రు విజయానికైనా, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికైనా, ఆర్థిక లాభానికైనా, ఆరోగ్య లాభానికైనా, పదవీ లాభానికైనా, ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా కోర్టు కేసుల నుండి బయటపడాలన్నా వీటన్నిటికీ కూడా కుజుడు చాలా ఉపయోగకారి. అలాగే షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు కూడా శత్రువులపై విజయానికి ఆయన కారకుడు. ఇక్కడ శత్రువు అనేటువంటి వాళ్ళు అంతర్గత శత్రువులా, లేకపోతే రోగమా, లేకపోతేనేమో బహిర్గతమైనటువంటి శత్రువులా, ఇవన్నీ పక్కన పెడితే ఏ విధమైన ప్రతికూలత ఉన్నది కన్యారాశి వారికి అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు, లేదా కుటుంబ పరంగా ప్రత్యర్థులు ఉన్నారు, లేదు మీ శత్రువులు ఉన్నారు, వారు మీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు. ఇలా ఎవరి మీదైనా సరే విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఇది నేను ఆలోచించే తీసుకున్నాను కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి లోటుపాట్లు ఏవైనా సరే నేను భరించగలను అనేటువంటి విధంగా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంతేగాక ఆరోగ్యం నిత్య సంతోష అంటే ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా వరకు పాజిటివ్గానే ఈ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ గ్రహస్థితి. అందువలన కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితుల నుండి ఫలితాలు తగ్గించుకోవాలి అంటే ఆ గురుబలాన్ని కొంత పెంచుకోవాలి. ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క చిత్రపటం దగ్గర కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి అటుకులు, బెల్లము, తేనె కలిపినటువంటి పదార్థాన్ని నివేదన చేసి చక్కగా దాన్ని ఆ రోజు స్వీకరించండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తక్కువగా మాట్లాడితే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు కన్యారాశి వారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే శుక్రబలం పెరగడం, చతుర్థ స్థానంలోకి శుక్రుడు రావడం కొంత స్థిరత్వాన్ని ఇస్తుంది. అంటే ఇది ఎక్కువగా చదువుకునేటువంటి వారికి మంచిది, అలాగే స్త్రీలకు మంచిది, అలాగే ఉద్యోగస్తులకు చాలా మంచిది, మరీ ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా మంచిది. ఎందుకంటే శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల అటు బంధుమిత్రులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది, కుటుంబంలో కలివిడితనం పెరుగుతూ ఉంటుంది, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి, పిరికితనం పోతుంది. అంటే భయపడుతూ ఏదైతే ఇప్పటివరకు కొంత గత నెల రోజులుగా మానసికమైనటువంటి భయాలు ఉన్నాయో ఆ భయాల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది.
రెండవ స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానం ముందు రాహువు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. అదే మాదిరిగా వక్రించిన గురుడు అనుకూలంగా ఉన్నారు. అంటే 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల గోచారంలో 90% ఈ తులారాశి వారికి బలం ఉన్నది. దీనికి తోడు జాతకంలో దశాంతర దశలు యోగిస్తే అది మరింత శుభ ఫలితాలకి తీసుకుపోతుంది. ఒకవేళ ఆ దశలు బాగా లేకపోతే ఈ గోచార బలం మీద ఆధారపడి ఉండాలి. అందుకు కొంత స్థితిగతుల్లో వ్యత్యాసం వస్తుంది. అయితే ఈ గ్రహస్థితి ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుని యొక్క స్థితిగతులే కాకుండా వక్రించిన గురుడు రాహు యొక్క స్థితిగతుల వల్ల కూడా అటు ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించేది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా, ఒకవేళ ఏదైనా తేలికపాటి సమస్యలు వచ్చినా వెంటనే వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. ఇక 2 ఆర్థికపరమైనటువంటి సమస్యలను నిలువరిస్తుంది. ఏదైనా ఎప్పుడైనా తప్పక కొన్ని పరిస్థితుల్లో అప్పు తీసుకున్నారు, వాటిని తిరిగి మరలా ఈ వారంలో తీసిన అప్పే ఎవరి దగ్గరైనా తీసుకున్న అప్పు, ఉదాహరణకి ఏ సోమవారం అప్పు తీసుకున్నారు, గురువారం తీర్చేసేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం, ఉద్యోగ వ్యాపారాలు బాగుండడం, అలాగే నచ్చినటువంటి విధానంలో ఇతరులు మాట్లాడుతూ ఉండడం, ప్రత్యేకించి ఇది ఒక మంచి పరిణామము. మీ మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఇతరులు మాట్లాడుతూ ఉంటారు. వారు కుటుంబ సభ్యులు అవ్వనివ్వండి, జీవిత భాగస్వామి అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, మీరు చెప్పినటువంటి మాట వాళ్ళు వింటూ ఉండడం వల్ల ఒక తెలియని మానసిక ప్రశాంతత లేదా ఒక మంచి పరిస్థితులు అనేటువంటివి రాశి వారికి వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. తులారాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయం ఎక్కువగా పారాయణ చేయాలి. ఎందుకంటే నిష్ఫలం కృషి వాణిజ్య విత్త రాశిగతేరవౌ. రవి 2లో ఉన్నప్పుడు ఫలితాలు తక్కువగా వస్తాయి. అంటే ఏదైనా ఒక గొప్ప కృషి చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ఫలితం రాదు. అందువల్ల కొంత జాగ్రత్తగా సూర్యారాధన చేస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. ఈ వారంలో కేవలం చంద్రుడి యొక్క బలం, అది కూడా వారాంతంలో కనబడుతూ ఉన్నది. రవి జన్మరాశి స్థిత ఫలితం, బుధుడు జన్మరాశి స్థిత ఫలితం. గత వారంలో యోగించినటువంటి శుక్రుడు ఇప్పుడు తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా ఆయన యొక్క బలం తగ్గడం, అర్ధాష్టమ శనేశ్వరుడు, పంచమ రాహువు, అలాగే గురుబలం తగ్గడం ఇత్యాది విషయాలు. అంటే కేతువు కానీ కుజుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థితిలో లేదు వృశ్చిక రాశి వారికి. ఈ వారం చివరిలో లేదా బుధవారం లగాయితూ చంద్రబలం కొంత మేరకు కనబడుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో జాతకంలో దశలు లేదా అంతర్దశలు అంత గొప్పగా యోగించకుండా ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నా లేదా షష్టాష్టకాలు ఏర్పడినా ఈ గ్రహస్థితి వల్ల వృశ్చిక రాశి వారికి ఒక ప్రమాదం లాంటిదే మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకు పర్యవసానాలన్నీ ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి మనకు ఉండేటువంటి పనులని వదిలేసి లేదా ఇతరులను నమ్మడం ద్వారా మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ వారంలో కొన్ని విషయాలు ఇబ్బందికరంగా తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఏర్పడేటువంటి దుష్ఫలితాల ప్రభావము ఇవన్నీ కూడా ఈ వారంలో పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే అరటిపండు తిన్నా పన్ను ఇరుగుతుంది అన్నాడు. దానికి రీజన్ ఏం లేదు. మరి ఇప్పుడున్నటువంటి స్థితిలో అటు శుక్రుడు కానీ శని కానీ రాహువు కానీ వరుసగా ప్రతికూలంగా ఉన్నారు కదా తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో. దానికి తోడు వక్రించిన గురుడు షష్ఠ స్థాన స్థిత ఫలితం. అంటే 3, 4, 5, 6 ఈ స్థానాల్లో అన్ని వ్యతిరేకమైన గ్రహాలే. ముఖ్యంగా జన్మ రవి దేహ ఆర్తి చిత్త సంతాప. కాబట్టి ఇదేంటి అంటే ఈ వారం కొంత వ్యతిరేకతల నడుము నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కొంతమందిలో ఓవర్కమ్ అవుతుంది. ఎలాంటి వాళ్ళలో దైవారాధన చేసేటువంటి వారు, అలాగే ఎక్కడా కూడా ఈర్ష్యాద్వేషాలు అసూయలు లేకుండా జీవనాన్ని సాగించేటువంటి వారు, అలాగే ఎక్కడా కూడా పరుల సొమ్ముని పాడు చేయాలని కానీ ఇతరుల యొక్క నోటి దగ్గర కూళ్ళు లాగేసుకోకుండా వీడి పని వీడు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, వీరికి ఈ వారం గ్రహస్థితి బాగానే ఉంటుంది. ఎందుకంటే మరిది కర్మ ఫలితం కాబట్టి సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అన్నాడు. కాబట్టి ఇది మీరు గతంలో చేసుకున్నటువంటి కర్మలను బట్టే ఉంటుంది ఈ వారంలో ఫలితం మాత్రమే.
కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి. ప్రత్యేకించి ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని చదవండి. వీలుంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. వీలు కుదిరినన్ని రోజులు సాయంత్రం శివాలయంలో దీపం పెట్టండి. అప్పుడు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు 2వ స్థానంలో శుక్రుని యొక్క స్థితి, 3వ భావమందు శనేశ్వరుడు, వక్రించినటువంటి గురువు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ రాహువు, వ్యయ రవి గురుల యొక్క సంచారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలించే గ్రహాల సంఖ్య బాగుండడం వల్ల కొంత పాజిటివ్గానే ఈ వారం కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయమందు రవి కానీ అర్ధాష్టమ రాహువు కానీ కుటుంబపరమైనటువంటి విభేదాలకి ఎక్కువగా కారణమవుతూ ఉంటారు. అంటే 12వ స్థానమందు రవి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, అలాగే అర్ధాష్టమ రాహు కుటుంబపరమైనటువంటి సమస్యలను తీసుకురావడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. ఆ 2 విషయాల్లో ఈ వారం మీరు ప్రవర్తించేటువంటి తీరు పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఎలాగో పెట్టవలసింది పెట్టడం, మళ్ళీ వాళ్ళతో విభేదం తీసుకురావడం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి కొంత సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి కానీ, సంతానానికి కానీ వీరికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండడం, వాగ్దానాలు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే చిన్నపాటి మాట పట్టింపులు మీరు ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా మరి ఇతరత్ర సందర్భాల్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ద్వారా కొన్ని సమస్యలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా సానుకూలంగా ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆదాయ మార్గాలు పెరగడానికి చేసేటువంటి మీ ప్రతి చర్య కూడా మంచి ఫలితాలని తీసుకొస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. కొంత నీరసము, నిస్సత్తువ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకంటే రవిగ్రహం తాలూకు విషయాల్లోనూ అష్టమంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితిగతుల్లో కూడా కొంత శారీరకమైనటువంటి నీరసానికి కారణమవుతారు. అంటే ఉత్సాహం ఉండదు, కొంత బద్ధకంగానో లేదా కొంత నీరసంగానో, ఎక్కువ నిద్ర వస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా సాధారణమైన లక్షణాలు. అంతేగాక శరీరంలో వేడి వల్ల, అంటే ఈ శరీరంలో వేడి పెరగడం వల్ల వచ్చేటువంటి చర్మ సంబంధిత సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, లేదా ఏదైనా తలకాయ పోటు కానీ ఇటువంటివి కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అది ప్రత్యేకించి ఈ వారంలో. అలాగే ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మంచి వార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము కూడా చక్కగా అమ్మవారి యొక్క లలితా అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ వీటిని పారాయణ చేస్తూ ఉండడం, అలాగే రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపం పెట్టడం, ఎర్రటి పళ్ళు, పసుపు, కుంకుమ, ఎర్రటి వస్త్రము, ఎర్రటి గాజులు ఇటువంటి ముత్తైదువులకి దానం చేస్తూ ఉండడం ఇవి మంచి ఫలితాలను తీసుకొస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం ఈ రాశి వారికి ఈ వారం ఉన్నది. వ్యయ శుక్రుడల్లా జన్మ శుక్రుడిగా మారారు. అంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. శుక్రుడు లక్ష్మీ స్వరూపం కాబట్టి 12లో ఉన్నప్పుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఆ ధనం ఖర్చు, అంటే ఇప్పటివరకు వెళ్ళినటువంటి ధనం అంతా ఆగిపోయి, అంటే ఆ ఖర్చు తగ్గి ఇప్పటి నుండి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము, లేదా ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు, అంటే సౌభాగ్యం కానీ, లేదా ఐశ్వర్యం కానీ, లేదా ఈ వంశ ఉన్నతి కానీ, సంతానోత్పత్తి కానీ వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రత్యేకించి సంతాన పురోగతి బాగుండడం కానీ, ఆరోగ్యం బాగుండడం కానీ, లేదా ఉద్యోగంలో మార్పు రావడం కానీ, ఉద్యోగం బాగుండడం, ప్రమోషన్లు రావడం ఇత్యాది శుభవర్తమానాలు ఈ రాశి వారికి ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంతేగాక ఈ రాశ్యాత్తు ప్రత్యేకించి లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధులు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వల్ల కూడా 10 మంది కూడా మీకు చాలా సహాయపడుతూ ఉంటారు. అంతేగాక ఏదైనా ఒక మంచి కార్యం తలపెడితే అందరూ కూడా దాన్ని సక్సెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఏదైనా కష్టసాధ్యమైనటువంటి పనులున్నా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు, వేరే దేశం వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి దృక్పథం ఉన్న మకర రాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారు, ఇటువంటి విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి, ఇల్లు కొనాలి, లేదా ఏదైనా స్థలం కొనాలి, పొలం కొనాలి, ఇలా ఏదైనా కొనుగోలు వాటి గురించి ఆభరణాల దగ్గర నుండి, వస్త్రాల దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎవరైనా ఏ వాహనాన్ని కొనుగోలు చేయాలన్నా లేదా దేన్ని కొనుగోలు చేయాలన్నా కూడా ఈ వారం చక్కటి అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్నటువంటి ధరకి ఆ వస్తువు మీకు లభించడం లేదా ఆ ప్రాపర్టీ మీకు లభించడం, లేదు వీటిని మనం అమ్మేద్దాం అనుకున్నప్పుడు వాటికి మంచి ధరలు రావడం, ఇలా అటు వ్యాపారస్తుల దగ్గర నుండి గృహస్థుల వరకు అందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే ప్రత్యేకించి సప్తమ కుజుడు కానీ, అలాగే ఏలినాటి శని దోషం కానీ, తృతీయ రాహు కానీ కొంత మానసికమైనటువంటి భయానికి కారకులు. ఒకటి, నిద్ర పట్టకుండా చేస్తారు అనవసరమైనటువంటి ఆలోచనలతోటి, అలాగే లేనిపోని భయాందోళనలు కొంత ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో, అనగా కుజుడి యొక్క స్థితి కానీ, రవి యొక్క బలం కానీ, ఇవి రెండు చాలా గొప్ప శక్తివంతమైనటువంటి గ్రహాలు. వీటితో పాటుగా రాహువు కూడా యోగిస్తూ ఉండడం, చంద్రబలం ప్రధానంగా ఉండడం ఈ రాశి వారికి ఒక గొప్ప శక్తిని ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అంటే గోచారంలో ఒక 60 నుండి 65% గ్రహాలు బలంగా ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల జాతకంలో దశాంతర దశల్లో ఏమైనా కొంత లోటుపాట్లు ఉన్నా కూడా ముందుకు సాగుతుంది జీవితం, మరి ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉండదు. అయితే గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి? గత వారంలో 70% గ్రహాలు యోగిస్తే 5% ఎందుకు తగ్గిందంటే, శుక్రుడు 11లో ఉండేటువంటి ఆయన 12వ స్థానంలోకి వెళ్ళారు. ఎప్పుడైతే శుక్రుడు వ్యయభావంలో ఉంటారో శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేస్తారంటే, ఈ సంవత్సరంలో సంపాదించుకున్నటువంటి ధనం పెట్టి ఏదైనా ఒక ప్రాపర్టీనో, ఒక వాహనమో, ఒక వస్తువో, బట్టలో, లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువో, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఏదైనా ఫంక్షన్స్కి కానీ, లేదా ఏదైనా బంధువులకి ఏదైనా మనం డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ, కుటుంబ సభ్యులకి ధనం ఖర్చు పెట్టడానికి కానీ, ఇటువంటి ప్రైవేట్ ఈవెంట్స్కి కానీ, ఇటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే శుభమూలకంగానే ధనం ఖర్చు అవుతుంది తప్పితే అది ఆర్థికంగా ఏమంత భారం కాదు. అలాగే ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే కొంత శ్రమ పెరుగుతుంది, ఎక్కువ కష్టపడతారు, ప్రయాణం చేస్తారు, ఇటువంటివి కొంత కనబడుతున్నాయి. మిగతా ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా ఆర్థిక పరిస్థితులు అంటే వచ్చే ఆదాయ మార్గాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ఎవరైనా ఏదైనా ప్రమోషన్ కోసం ఆశిస్తూ ఉన్నా, లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం చూస్తూ ఉన్నా, లేదా ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ కావాలన్నా ఈ గ్రహస్థితి వల్ల అవన్నీ సానుకూలంగా మారతాయి. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి జరగడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అంశాల కింద ఈ వారం మనం చెప్పుకోవచ్చును. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఎదుగుదలను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా బాగుంటుంది. వైద్య విద్య అభ్యసించేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంతేకాక విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు శుభమూలకంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. శివాలయంలో శనివారం సాయంత్రం దీపం పెట్టండి. ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది. ఇక్కడికే వక్రించినటువంటి గురుడు, చంద్రుడు, ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటే ఇప్పుడు శుక్రుడి యొక్క బలం కూడా అదనంగా వాళ్ళకి కలవడం ద్వారా కొంత గ్రహస్థితి మంచిగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో శుక్రుని యొక్క స్థితి కానీ, గురుడు వక్రగతి కానీ ఒకంత మనకి జీవితంలో ముందుకు సాగడానికి అంటే ఒక కాంతి రేఖ లాంటివి. అంటే చీకట్లో ఉన్నవాడికి ఒక టార్చ్ లైట్ దొరికితే ఎలా ఉంటుంది, అలా కొంత క్రిస్టల్ క్లియర్గా
ఓహో మన పరిస్థితులు ఇవి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి, మనం మెలగవలసిన విధానం ఇది అనేటువంటి పరిస్థితుల్లో వారు ముందుకు సాగుతూ ఉంటారు. అంతేకాకుండా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శుక్ర గురులు అటు దేవతల గురువు రాక్షసుల గురువు అనుకూలిస్తారో బుద్ధి ప్రచోదనం అవుతుంది. పలానా పని చేస్తే మనం నష్టపోతాం, పలానా పని చేస్తే లాభపడతాం అని ఆ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటారు. కానీ మిగతా గ్రహాలు ఏం చేస్తాయి, ఇది మనం చేయడం వల్ల మనం నష్టపోతాం అని తెలిసినా కూడా ఒకంత చాపల్యాన్ని, ఏమో ఆ టైంకి మనకి ఏమైనా మంచి జరగచ్చేమో, పలానా జోదాల జోలికి వెళ్ళకూడదు, పలానా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, ఇటువంటివి తెలిసినప్పటికీ కూడా ఏమో మన గ్రహస్థితి వల్ల ఏమైనా మంచి జరగచ్చేమో అనే ఒక చాపల్యాన్ని కలగజేసి, అది తప్పు, ఇది డబ్బు రాదని తెలిసినా డబ్బు పోగొట్టేటువంటి పరిస్థితుల్లో మిగతా గ్రహస్థితి పాడేస్తుంది. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే మీ ముఖ్యమైనటువంటి రహస్యాలను ఎప్పుడూ కూడా బట్టబయలు చేయకూడదు. మీకు ఏదైనా మనసులో భారంగా ఉంటే మీలో మీరు మాట్లాడుకోవాలి తప్పితే మీ రహస్యాలను ఎవరికైనా ఇంకొక వ్యక్తి వాడు నమ్మకస్తుడైనా ఆఖరికి మీ తోబుట్టు అయినా సరే, అంత అంతరంగికుడైనా సరే వాడితో చెప్పకూడదు. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఆదాయ పరిస్థితులు ఈ వారం చాలా బాగున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం గ్రహస్థితి గత వారం కంటే కొంత అనుకూలంగానే ఉన్నది. కుటుంబ సభ్యులతో ఉండే పరిస్థితులే కొంత బాగోవు, వారు మీకు కొంత ప్రతికూలంగా ఉంటారు. అయితే ఉద్యోగ వ్యాపారాదులపైనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. తత్ఫలితంగా ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నీ అక్కడ మర్చిపోతూ ఉంటారు. ఆ ఉద్యోగంలో పడి కొంత ఇంటి విషయాలన్నీ కూడా కొంత మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరత్వం పొందాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే సుబ్రహ్మణ్యారాధన. జన్మరాహు యొక్క దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివి మంగళవారం ప్రత్యేకించి అభిషేకం లాంటిది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.